అందరికీ నమస్కారం. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో వ్యూవర్స్, ఎవరికి ఎప్పుడు భయపడకు, అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు. ఆలస్యం అయినా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుందని మన సాయిబాబా చెప్పాడండి. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. అందుకనే మన జీవితం ఆ షిరిడి సాయినాథుని చేతిలో ఉంచాలి అని ముందే చెప్పాడు ఆయన ఏకాదశ సూత్రములో. సాయి అనుగ్రహం ఉంటే సమస్యము ఉన్నట్టే. నీవు నన్ను ఏకాగ్రత చిత్తముతో ధ్యానిస్తే నేను ధ్యానము అనే త్రిపుటి ఐక్యమై ధ్యాన గమ్యమైన అనంత శక్తి మంత్రమైన నీవవుతావు అన్నమాట. అప్పుడు నీవు బ్రహ్మముతో ఒకటై పోతావు. ఇది మన షిరిడి సాయినాథుడు చెప్పాడండి. ఇంకోటి, మనకి మనసు మర్మం అంతుపట్టనిది. అదే స్వర్గం నరకం దేనినైనా సృష్టించగలదు. మనసును తదేక ధ్యానంతో స్థిరంగా ఉంచుకోవాలి. లేదంటే కోరికలై సుడిగాలి దానిని అల్లకల్లోలం చేస్తుంది. మనసు కలత చెందుతుంది. ఆందోళన ఒత్తిడి కలుగుతాయి. ఫలితంగా చేసే పనులపై ఏకాగ్రత లోపిస్తుంది. చేసే పనుల్లో ఏకాగ్రత అంకితభావం లోపిస్తుంది. కాబట్టి చివరికి జీవితమే గతి తప్పుతుంది. గాలివాటుకు ఎటు పడితే అటు కొట్టుకుపోయే గడ్డిపోచలా మారుతుంది మన జీవితం. ఎవరైతే పవిత్ర హృదయంతో నన్ను ధ్యానం చేయగలుగుతారో మన హృదయాలలో జ్ఞానజ్యోతిగా కొలువై ఉన్న పరమాత్మకు మరొక రూపమైన అంతరాత్మను చూడటం సాధ్యం. దీనిని ఆత్మ సాక్షాత్కారం లేదా స్వస్వరూప దర్శనం అని అంటారు. ఓం శ్రీ సాయి, జయ జయ సాయి. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. రాకపోకలన్నీ నీ కర్మలో భాగమే, కానీ ఏది శాశ్వతం కాదు. నీ పుట్టుకతో సహా సృష్టించేవాడు ఆయనే. మరణం ఎప్పుడో ఖరారు చేసేది అతడే. అందుకనే ప్రశాంతంగా ఉండు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.